శ్రీమతే రామానుజాయ నమః. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ఈ శ్లోకం శ్రీమద్ రామాయణంలో మొట్టమొదటి శ్లోకం. ఈ శ్లోకంతోనే మనకి ప్రారంభమవుతుంది శ్రీమద్ రామాయణం. తపస్వాధ్యాయ నిరతం అంటే తపస్సునందు స్వాధ్యాయమునందు నిరంతరము ఆసక్తి కలవాడు. తపస్వాధ్యాయ నిరతం అంటే తపస్వి వాగ్విదాంవరం, వాగ్విదులలో శ్రేష్ఠుట ఏమిటో మనం వివరంగా చెప్పుకుందాం. మునిపుంగవం, మునిపుంగవుడు అటువంటి అయినటువంటి నారదుణ్ణి తపస్వి వాల్మీకి పరిపప్రచ్ఛ, తపస్సు అయినటువంటి వాల్మీకి పరిప్రశ్న చేశాడు, అంటే ప్రశ్నించాడు, ఒక ప్రశ్న వేశాడు నారద మహర్షిని. అది ఈ శ్లోకం తాలూకు అర్థం. ఎటువంటి ఆయన నారద మహర్షి? తపస్వాధ్యాయ నిరతం. తపస్సు అంటే ఏంటి? చాలా అర్థాలు ఉన్నాయి. తప ఆలోచనే, ఆలోచించడం కూడా తపస్సుట, ఆలోచించడం తపస్సుట. ఇదేమిటండి ఆలోచించడం తపస్సు కదా, ఏది ఆలోచించినా తపస్సేనా? అలా కాదు, పరబ్రహ్మ గురించి ఆలోచించడం తపస్సు. యతో వా ఇమాని భూతాని జాయంతే యే న జాతాని జీవంతి యత్ప్రయంత్యభిషంవిశంతి అని. అసలు ఈ సమస్తమైనటువంటి ప్రపంచమంతా కూడా ఎక్కడి నుంచి పుడుతోంది, మళ్ళీ ఎవరిలోకి తిరిగి వెళ్ళిపోతోంది, ఎవరిని ఆధారంగా చేసుకొని ఉంది, పరమాత్మ అంటే ఎవరు, జీవాత్మ అంటే ఎవరు, ఈ అనేటువంటి ఆలోచన, అంటే పరబ్రహ్మ గురించి ఆలోచన. పరబ్రహ్మ ఎవరు, పరబ్రహ్మని తెలుసుకునేటువంటి చేసే ప్రక్రియ తపస్సు. పరబ్రహ్మని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన తపస్సు. ఆలోచనే అంటే బ్రహ్మ గురించి తెలుసుకునేటువంటి ఆలోచనే తపస్సు అన్నమాట. ఇటువంటి వాడైనా తపస్వి, తపస్వాధ్యాయ నిరతం. తపస్సు స్వాధ్యాయము రెండు ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాట నారద మహర్షి. స్వాధ్యాయం అంటే వేదం. ఎల్లప్పుడూ చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా ఆయన వేదాన్ని పొంది అనుక్షణము, ప్రతిదినము, ప్రతిక్షణము కూడా వేదాన్ని అలా వల్లిస్తూ ఉంటాడు కనుక స్వాధ్యాయ నిరతుడు. వేదాన్ని వల్లిస్తే ఏమవుతుంది? సాక్షాత్ ఆ వేదం ఏం చేస్తుంది? పరబ్రహ్మని కీర్తిస్తుంది. ఆ పరబ్రహ్మని ఎల్లప్పుడూ కీర్తించి పరబ్రహ్మ ఎవరో తెలుసుకోవాలనే ఆలోచనలో ఉండి తెలుసుకొని ఆ బ్రహ్మ యందే, ఆ పరబ్రహ్మ యందే, ఆ నారాయణమూర్తి యందే తన ఆలోచనలు అలా కొనసాగుతూ నిత్యం స్మరిస్తూ ఉంటాడు కనుక ఆయన తపస్సంపన్నుడయ్యాడు నారద మహర్షి. తపస్వాధ్యాయ నిరతం, తపస్సు స్వాధ్యాయము రెండిట్లోనే నిరతొట్టు ఆయన. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం. వాగ్విదాంవరం, వాక్ అంటే వేదం, అందులో వాగ్ విత్ ఆయన అంటే ఏమిటి? వేదాన్ని ఎరిగినటువంటి వాడు. వాగ్విదాంవరం అంటే సమస్తమైనటువంటి ఈ వేదం ఎవరినైతే చెప్తోందో ఆయన ఎరిగినటువంటి వాడు, అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట. అందుకే వాగ్విదాంవరం అన్నారు, అంటే బ్రహ్మవేత్త, బ్రహ్మని తెలిసినవాడు అనమాట ఆయన. అటువంటి బ్రహ్మ ఈ ప్రస్తుత కాలంలో ఎవరైనా ఉన్నారా అని గ్రహించినటువంటి వాడు. రామచంద్రమూర్తి ఏం చేస్తున్నాడు కదా, ఆ రామచంద్రమూర్తే పరబ్రహ్మ, ఆ రామచంద్రమూర్తే ధర్మము, బ్రహ్మగా కూడా రామచంద్రమూర్తి తిరుగుతున్నాడు అని ఎరిగినటువంటి వాడు నారద మహర్షి. అందువల్ల ఆయన తపస్వాధ్యాయ నిరతుడయ్యాడు నారద మహర్షి. ఎల్లప్పుడూ వేదాలను అలా అనుసంధానం చేస్తూ ఉంటాడు. వేదాల చేత కీర్తింపబడినటువంటి రామచంద్రమూర్తిని, వేదాల చేత కీర్తింపబడినటువంటి నారాయణమూర్తిని అలా స్మరిస్తూ ఉంటాడు కనుక తపస్వాధ్యాయ నిరతుడయ్యాడు. నారదం, అటువంటి నారదుణ్ణి తపస్వి, తపస్సంపన్నుడైనటువంటి వాల్మీకి పరిపప్రచ్ఛ, వాల్మీకి మహర్షి పరిప్రశ్న చేశాడు. అంటే ధర్మము బ్రహ్మ రెండు ఒకే రూపంలో నడుస్తున్నటువంటి మనుష్యుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు వాల్మీకి మహాముని నారద మహర్షిని. ఇంకా ఏ పరిప్రశ్న అంటే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని నియమం భగవద్గీత చెప్తుంది.
ఆత్మజ్ఞానం కలగాలంటే, ఆత్మ గురించి తెలుసుకోవాలంటే, ఆత్మజ్ఞానం గురించి మనం అడగాలంటే సాష్టాంగ నమస్కారం చేయాలట ఆచార్యుల దగ్గరికి వెళ్ళి. అంతేనా? సేవ చేయాలి, శుశ్రూష చేయాలి, ఆయన్ని పరిప్రశ్న చేయాలి. భగవత్ సంబంధమైనటువంటి విషయం గురించి అడగడమే పరిప్రశ్న అవుతుంది. ఇంకా తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే బోళ్ళన్ని అర్థాలు ఉన్నప్పటికీ కూడా తప ఆలోచనే, పరబ్రహ్మ గురించి చేసేటువంటి ఆలోచన. అటువంటి బ్రహ్మని తెలుసుకొని ఆ బ్రహ్మే సమస్తమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడని గ్రహించి ఆ బ్రహ్మే ఇప్పటి కాలంలో, అంటే వాల్మీకుల వారి కాలంలో, ఇప్పటి కాలంలో ధర్మము బ్రహ్మ ఒకే రూపంలో ఉండి రామచంద్రమూర్తిగా నడయాడుతున్నాడు అని తెలిసినటువంటి వాడు కనుక ఆయన నారద మహర్షి ఏమయ్యాడు? తపస్వాధ్యాయ నిరతుడైనాడు. అటువంటి ఆయన్ని తపస్సంపన్నటువంటి వాల్మీకి ప్రశ్న వేశాడు. అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేయడంతో ప్రారంభమైంది శ్రీమద్ రామాయణం. ఇదే మొదటి శ్లోకం. ఇక్కడ ఏం కనిపిస్తోంది మనకి? ఆచార్య శిష్య లక్షణం కనిపిస్తోంది. ఆచార్యుడిగా నారద మహర్షి ఉన్నాడు, శిష్యుడిగా వాల్మీకి మహర్షి ఉన్నారు. ఇక్కడ ఆచార్య శిష్య లక్షణం కూడా, ఆచార్య శిష్య ఇది కూడా మనకి తెలియపరుస్తోంది శ్రీమద్ రామాయణం మొదటి శ్లోకంలో. తపస్సనగా బ్రహ్మ అని అర్థం ఉంది. బ్రహ్మైతదుపాస్యైతత్తప అని నియమం. పరబ్రహ్మ తాలూకు ఉపాసనే తపస్సు అని ఒక అర్థం ఉందన్నమాట. నారదుడు అంటే ఏమిటో తెలుసా? నారము అంటే జ్ఞానం, ద అంటే ఇచ్చేవాడు, అంటే పరబ్రహ్మ గురించి జ్ఞానమును ఇచ్చేవాడు, అంటే పరబ్రహ్మని తెలియపరిచేవాడు. తాను తెలుసుకొని తపస్సు ద్వారా తెలుసుకుని తపో బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఆ నియమం. తపస్సు చేత బ్రహ్మని తెలుసుకోమనను. అలా తెలుసుకొని స్వాధ్యాయము తపస్సు అనేటువంటి రెండిటితో తెలుసుకొని ఆయన ఏం చేశాడు? నారదుడు అయ్యాడు. అంటే నారము అంటే జ్ఞానాన్ని దా ఇచ్చేవాడు. తాను తెలుసుకోవడమే కాక స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమరితవ్యం అని నియమం ఉపనిషత్తు. అంటే స్వాధ్యాయం తాను తెలుసుకోవాలి, తాను వేదాలు చదువుకోవాలి, వేదాలతో కీర్తించబడినటువంటి పరబ్రహ్మని గురించి తెలుసుకోవాలి. తాను తెలుసుకొని తాను ఆరాధించడమే కాదు, ఎదుటి వాళ్ళకి తెలియపరచాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం, స్వాధ్యాయము చేయాలి, ప్రవచనము చేయాలి. ప్రవచనం అంటే ప్రవచనం అని మామూలుగా మనం అనుకుంటాం, కానీ పరబ్రహ్మని తలుచుకోవడం వల్ల, స్వాధ్యాయం వల్ల పరబ్రహ్మని తలుచుకోవడం వల్ల ఆ ఆనందం లోపల ఇమడక బయటికి పొంగి పొరలి ఎదుటి వాళ్ళకు కూడా ఆ పరబ్రహ్మ తాలూకు గొప్పతనాన్ని తెలియపరచడాన్ని ప్రవచనము అంటారు. అంటే ప్రకృష్టమైనటువంటి వచనం. స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం. అటువంటి వాడు ఎవరు? నారద మహర్షి. అంటే జ్ఞానముని ఇచ్చేటువంటి వాడు, పరబ్రహ్మ అనేటువంటి పరబ్రహ్మ గురించి జ్ఞానముని తెలియపరిచేవాడు. అదే కదా జరిగింది. ఆ పరబ్రహ్మ సాక్షాత్తు రామచంద్రమూర్తుడే అని తెలియపరుస్తాడు తర్వాత నారద మహర్షి వాల్మీకుల వారికి. అటువంటి నారద మహర్షి ఎవరు? తపస్వాధ్యాయ నిరతుడైన అటువంటి నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్నించాడు. అయ్యా, ఇటువంటి పరబ్రహ్మ ఎవరైనా ఇప్పుడు ఈ కాలంలో ఉన్నారా అని ప్రశ్నిస్తే ఆయన చెప్పడం ప్రారంభిస్తాడు. సాక్షాత్తు రామచంద్రమూర్తి ఆ పరబ్రహ్మ, ప్రస్తుత కాలంలో ఆయన మనుష్య రూపం ధరించి నడయాడుతున్నాడు అని తెలుస్తాడు. అలాగే మునిపుంగవం అన్నారు. మునిపుంగవం అంటే ముని అంటే మననశీలుడు, అంటే ఎల్లప్పుడూ కూడా పరబ్రహ్మని తనలా మనస్సులో కీర్తింప చేయడం చేస్తూ ఉంటాడు కనుక ఆయన ముని. అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయం కాక వేరొక విషయం ఆయన పలకడు, అందువల్ల ముని. మిగిలిన విషయాలు పలకాలంటే మౌనంగా ఉంటాడు, భగవత్ సంబంధమైనటువంటి విషయాలే పలుకుతూ ఉంటాడు, అందువల్ల ముని పుంగవం అన్నారు. అంటే అటువంటి మునుల్లో శ్రేష్ఠుడు పుంగవుడు అటువంటి నారద మహాముని వాల్మీకుల వారు ప్రశ్నించారు.